సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ప్రతి సంక్షేమ పథకం వెనుక రాజకీయ కోణం ఉంటుంది. ఓట్లు రాబట్టాలన్న లక్ష్యం కనిపిస్తుంది. ప్రతిసారి సంక్షేమమే గెలిపిస్తుందా అంటే అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడూ సమాధానం దొరకని ప్రశ్న ఇది. పథకాలనేవి గోడకు వేసిన సున్నం లాంటివి. ఇవ్వడమే చేతుల్లో ఉంటుంది. దాని నుంచి ఏదో ఆశించి అందుకోవడం దాదాపు అసాధ్యమేనా? తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు ఏం చెబుతున్నాయి? పథకాలు అధికారాన్ని కట్టబెట్టే సులభమైన మార్గాల? హుజూరాబాద్ నేర్పినటువంటి పాఠం ఏంటి? ఇప్పుడు ఏపీలో మొదలైన ఓటీఎస్ రగడతో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్. అంతలో ఎంత మార్పు? సూటిగా సుత్తి లేకుండా ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు. ఎవరిని అనాలనుకున్నారో వాళ్లనే అన్నారు. భవిష్యత్తులో తన అడుగులు ఎటువైపు అన్నదానికి టీజర్ చూపించారు. ఇది పవన్ ప్రసంగంపై వినిపిస్తున్న అభిప్రాయాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్కరోజు దీక్ష చేసిన పవన్ మరోసారి పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యారు. పవన్లో ఈ మార్పునకు కారణమేంటి? ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచనకు మాత్రమే స్థానం కల్పించారా? 2024కు తన పార్టీ రూట్ మ్యాప్ ఇదేనని ఆయన చెప్పకనే చెప్పారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్. కాశీ క్షేత్ర రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ప్రధాని మోడీ కలల ప్రాజెక్టు కళ్ల ముందు కదులుతోంది. 3 ఏళ్ల వ్యవధిలో పూర్తయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. యూపీ ఎన్నికల ముందు ఈ ప్రారంభం జరగటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఇక కాశీలో మోడీ పర్యటిస్తుంటే సేమ్ డే కేబినెట్ మంత్రుల నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ఒక్కొక్కరు ఒక్కో స్టేట్లో ఆలయాలను సందర్శించారు. అసలు ఈ టెంపుల్ రన్ వెనుక కారణమేంటి? ఒక్కసారిగా బీజేపీ నేతలు ఆలయాల బాట ఎందుకు పట్టారు? ఈ ఆధ్యాత్మిక చింతన వెనుక రాజకీయ చింతన ఉందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. సంక్షేమ పథకాలకు కోట్లు, పార్టీలకు ఓట్లు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సంక్షేమ పథకాలంటే ఓట్లు కొనుక్కోవడమే. ఇది రాజకీయాల్లో వినిపించే మాట. ఏ పార్టీల తీరు చూసినా, నాయకుల నిర్ణయాలు చూసినా ఇదే అనిపిస్తుంది, అదే కనిపిస్తుంది కూడా. అయితే సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం, ఇక బిందాజ్ అనుకోవడానికి ఉంటుందా అంటే అలాంటి అవకాశమే లేదు. సంక్షేమ పథకం అంటే ఒక్కో సంక్షేమ పథకం ఒక్కో వర్గానికి వర్కౌట్ అవుతుంది. ఇవ్వడమే కానీ ఇందులో తిరిగి తీసుకోవడం ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది వన్ వే ట్రాఫిక్ లాంటిది. వెళ్ళడమే కానీ రావడం ఉండదు. రాలేవు అనుకునే వాటిలో ఓట్లు కూడా ఉంటాయి. ఇదంతా సరే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఎన్ని పథకాలు పెట్టినా ప్రజల నుంచి తిరిగి ఏది ఆశించకూడదా? ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవడం ఉండదా? హుజూరాబాదు పరిణామాలు నేర్పింది ఏంటి? సంక్షేమ బాటలో దూసుకుపోతున్న ఏపీ సర్కారుకు ఎదురు కాబోయే సవాళ్లేంటి? ప్రభుత్వాలు పాడే సంక్షేమ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. మరి జనాలు అంటారా, ఊహు అంటారా? ప్రజల్లో, పార్టీలో, నాయకుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? అది హుజూరాబాద్ బైపోల్ సమయం. నియోజకవర్గం వేదికగా జరిగిన రాజకీయ యుద్ధం అంతా ఇంత కాదు. టీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇలాంటి అద్భుత పథకాలకు తోడు దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చింది. ఎన్నికల ముందు తీసుకురావడం, పైగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ను ఎన్నుకోవడంపై రాజకీయంగా జరిగిన చర్చ అంతా ఇంత కాదు. తాము రాజకీయంగా లాభం కోరుకుంటామని, అందుకే హుజూరాబాద్ను ఎంచుకున్నామని కేసీఆర్ బాజాప్తాగా చెప్పారు. రాజకీయంగా ఎలాంటి యుద్ధం జరిగింది ఏంటి అన్నది కాసేపు పక్కన పెడదాం. ఇప్పటికే బోలెడు సంక్షేమ పథకాలు ఉన్నాయి. పైగా దానికి దళిత బంధు యాడ్ అయింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు. మామూలు విషయం కాదు. అలాంటప్పుడు టీఆర్ఎస్కు విజయం ఈజీ అవ్వాలి కదా. సానుభూతే ఎందుకు పైచేయి సాధించింది? జనాల మైండ్ సెట్ ఏంటి అన్నది హుజూరాబాదు పరిణామాలు చెప్పకనే చెప్పాయా? ఎస్, ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. గోడకు రంగులేస్తే అందంగా ఉంటుంది. అది గోడ తెచ్చిన అందం కాదు, గోడకు అంటిన రంగుల అందం. ఒక్కసారి రంగు వెలిసిపోతే మిగిలేది గోడ మాత్రమే. ఇంకా సులభంగా అర్థమయ్యేలా చెబుతాను వినండి. గోడకేసిన సున్నం తిరిగి రాదు. ఆ సమయానికి అందంగా కనిపిస్తుంది అంతే. సమాజం అనే గోడకు పథకాలనే రంగులు వేస్తే చూడ్డానికి అందంగానే ఉంటుంది, కానీ గోడకేసిన రంగులు తిరిగి రానట్టే పథకాలతో ఓట్లు తిరిగి రావన్నది హుజూరాబాదు ఫలితాలిచ్చినటువంటి ఉపదేశం. ఇక ఏపీ విషయానికి వస్తే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేయటంలో వైసీపీ సర్కార్ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. చదవడం మొదలు పెడితే అన్ని పథకాల పేర్లు పూర్తయ్యేలోపు ఆయాసం రావడం ఖాయం.
స్కీమ్ లిస్టు ఆ లెవెల్లో ఉంది మరి. జగనన్న అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, పేదలకు ఇళ్ళు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహనమిత్ర, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే భారీగానే ఉంది. ఒక్కో వర్గానికి ఒక్కోలా, అడిగిన వారికి లేదు అన్నట్లుగా సాయం చేస్తూ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మరి ఇవన్నీ ఓట్ల రూపంలో తిరిగి వస్తాయా? పోనీ తిరిగి వస్తాయని ఆశించొచ్చా అంటే ఓటరయ్య ఏమనుకుంటున్నాడు, అతని మైండ్లో ఏముందో అన్న సమాధానమే వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలపై జోరు తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సంక్షేమ పథకాలు అధికార పార్టీలను నిలబెడతాయా? పథకాలు అమలు చేయటమే తప్ప ఏమీ ఆశించవద్దా? పూర్తిగా సంక్షేమాన్నే నమ్ముకోవడం కరెక్టేనా? జనాల మైండ్ సెట్ను చదవాల్సినటువంటి అవసరం ఉందా? హుజూరాబాదు ఫలితం, ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల తరువాత సంక్షేమ పథకాలపై సావధానంగా వినిపిస్తున్న ప్రశ్నలివి. నిజానికి సంక్షేమ పథకాలనేవి గోడకు వేసిన సున్నం లాంటివి. గోడకు వేయడమే ప్రభుత్వాల వంతు. దాని నుంచి ఏదో ఫలితం ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, సంక్షేమ పథకాలే ప్రభుత్వాలను నిలబెడతాయి అనుకోవడాన్ని మించిన అమాయకత్వం ఉండదు. అదే నిజమైతే ఏ ప్రభుత్వం కూడా అధికారాన్ని కోల్పోదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనుకుంటే ఇక ఎప్పటికీ ఏ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గెలిచే అవకాశమే రాదు. జనాలు ఆలోచిస్తున్నారు బాస్. మీ రాజకీయ భాషలో చెప్పాలంటే ఓటర్లు తెలివి మీరిపోయారు సామి. ఏమిచ్చారన్న లెక్క మర్చిపోతారు. వారి నుంచి ఏం తీసుకుంటున్నారన్న లెక్క మాత్రమే గుర్తుంచుకుంటారు. ఏపీలో కనిపిస్తోంది అదే కదా. మీకు కరెక్ట్ అనిపించి ఊ అన్నా, సరికాదనిపించి ఊహు అన్నా ఇదే నిజం. నవరత్నాలు కానీ మరే పథకం కానీ ఏపీలో ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి ఏదో లబ్ధి జరుగుతూనే ఉంది. అంతెందుకు, వాహనమిత్ర పేరుతో 10,000 రూపాయల లబ్ధి పొందిన వాళ్ళు కూడా చలాన్ల రూపంలో లాగేసుకుంటున్నారని ఓ సమయంలో గోల చేశారు. ఇవ్వడం వరకు ఓకే, వారు తీసుకోవడం కూడా ఓకే, కానీ వారి నుంచి తీసుకుంటున్నారనే ఆలోచన వస్తే చాలు ఆందోళన మొదలైపోతుంటుంది. ఇప్పుడు ఓటీఎస్ విషయంలో అదే జరుగుతోంది. ఏ పథకంతో ఏ లబ్ధిదారునికి ఏ అకౌంట్లో ఎన్ని వేలు ప్రభుత్వం వేసిందన్నది కాదు, 10,000 కట్టి ఇల్లు మీ పేరున రిజిస్టర్ చేసుకోండి అనగానే వ్యతిరేకత స్టార్ట్ అయింది. సంక్షేమ పథకాలంటే ఓ వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరేలా ఉంటుంది. అలాంటప్పుడు బయటకు చెప్పకపోయినా మిగతా వర్గాల్లో ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుంది. పోనీ అందరికీ ఏదోలా చేద్దామనుకుంటే ఖజానా దివాళా తీస్తుంది. ఒక్కోసారి శృతి మించిన సంక్షేమంలో ఏం జరుగుతుందో తెలుసా? లబ్ధిదారునికి పథకం అందడం కాదు, తాము పెట్టిన పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసి మరీ డబ్బులిస్తుంటాయి ప్రభుత్వాలు. నిజానికి ఓ చేత్తో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే మరో చేత్తో అభివృద్ధిని కొనసాగించాలి. అదే సమయంలో జనాలకు మరింత చేరువ కావాలి. ఇలాంటి పరిణామాలు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతూనే జనాల మైండ్ సెట్ను కూడా చదవాలి. మా డబ్బులు మాకిస్తున్నారు, ఈ ప్రభుత్వం ఇంతకన్నా ఏం చేస్తోంది అనేంత వరకు పరిస్థితి వెళ్ళకూడదు. ఏం చేసినా ఎన్ని చేసినా మనసులో అనుకున్నదే చేస్తుంటారు జనాలు, ఇంకా చెప్పాలంటే ఓటర్లు. అందుకే హుజూరాబాద్లో నిధుల వర్షం కురిపించిన, పథకాల పంట పండిన సానుభూతే గెలిచింది. ఏమిచ్చాం, ఎంత ఇచ్చాం, ఎంతమందికి ఇచ్చామని లెక్కలేసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగితే మాత్రమే సరిపోదు. 2019లో టీడీపీ విషయంలో ఇది ప్రూవ్ అయింది కూడా. జనాల మనసును రీడ్ చేసినప్పుడే ఫలితాలు ఉంటాయి. ఎన్నికల నాటికి ప్రభావం చూపే అంశమే ఫలితాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ బండారు శ్రీనివాసరావు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా తనకు చేతనంతవరకు హామీలు ఇచ్చుకుంటూ పోయింది. అవి ఒక రకంగా పనిచేసినాయి కూడా. మొదటి ఎలక్షన్స్లో కొన్ని పనిచేస్తాయి, కొన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని బట్టి చేస్తాయి. ఒక చిన్న ఉదాహరణకి ఏంటంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారు. అంతకుముందు అనేక ఎన్నికల్లో ఆయన ఓడిపోయినాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా ఎన్నికల్లో ఓడిపోయింది ఆ పార్టీ. అయినా కూడా విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విడిపోయిన రాష్ట్రానికి ఒక బలమైన నాయకుడు కావాలన్న ఉద్దేశంతో ఎంతో బలమైన వైసీపీ పార్టీని ఓడించి ఆయన అధికారంలోకి రాగలిగాడు. అంటే అక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆ క్రెడిబిలిటీ, ఆ విశ్వసనీయతను ఎవరైతే పొందగలుగుతారో ఆ పొందిన వాళ్ళు చెప్పిన వాగ్దానాలకు ఎక్కువ వీలు ఉంటుంది. కానీ ఊరికే పోయి నేను ఆకాశం దించేస్తాను, నీ సెగలో ఉంచేస్తాను, ఇలాంటి పాటలు పడితే ఎవరు నమ్మరు ఈ రోజుల్లో. కానీ ఎల్లకాలం ఇదేదో పనిచేస్తుంది, ఇక దీంతో ఈ మంత్రంతో మనం ఏదైనా చేయగలుగుతాం, తారక మంత్రం అనుకుంటే పొరపాటు. మళ్ళీ హుజూరాబాద్కి వచ్చేసరికి మనం ఫలితం ఏమైందో మనం చూసాం కదా.
ప్రతి నాయకుడు ప్రతి పార్టీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమంతో మాత్రమే ఎన్నికలు అనే పరీక్షలో పాస్ కాలేరు. సంక్షేమ ఫలాలు అందేది కొద్ది శాతం మందికి మాత్రమే. అభివృద్ధి అంటే అలా కాదు, అందరి కళ్లకు కనిపిస్తుంది. సంక్షేమం ప్రగతి అనే రెండు గుర్రాలతోనే పరిపాలన అనే రథం పరుగులు పెడుతుంది. ఇది సరిగ్గా నడిపిన వాడే విజేత అవుతాడు. మరి ఏపీలో వైసీపీ సర్కారు ఆలపిస్తున్న సంక్షేమం సాంగ్ పుష్ప సినిమా పాటకు మించి సక్సెస్ అవుతోంది. మరి ఓటర్లు ఊ అంటారా ఊహు అంటారా? సంక్షేమ పథకాలు హిట్ అవుతాయా ఫట్ అవుతాయా అంటే 2024లో విడుదలయ్యే ఎన్నికల సినిమా వరకు ఆగాల్సిందే అన్నది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. గురు కాసేపు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోందో తెలుసు కదా. పార్ట్ టైం పొలిటీషియన్ అని, ఎప్పుడు రావాలో ఎలా రావాలో తెలియదని, అసలు ఏం చెయ్యాలో కూడా ఆయనకు క్లారిటీ ఉండదని, ఆవేశంతో 4 డైలాగులు విసురుతారని, ఆ తరువాత సైలెంట్ అయిపోతారని, ఇలా ప్రత్యర్థి పార్టీ నేతలు ఇష్టం వచ్చిన రివ్యూలు రాసేస్తుంటారు, విమర్శలు చేస్తుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్లో ఇప్పుడు ఓ మార్పు కనిపిస్తోంది. అలాంటి మార్పు కాదు, మీరు మారిపోయారు సార్ అని పోసానికి మించిన రీసౌండ్తో అభిమానులు కార్యకర్తలు చెప్పేంత రాజకీయాల్లో రాటుదేలిపోయారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. ప్రతి మాట డైరెక్ట్గా టచ్ చేసేలా మాట్లాడుతున్నారు. ఆవేశంతో చేస్తే కొందరికే న్యాయం చేయగలవు, ఆలోచనతో చేస్తే అందరికీ న్యాయం చేయగలవన్న వకీల్ సాబ్ సినిమా డైలాగును రివైండ్ చేసి మరి పవర్ స్టార్ చూశారనుకుంటా. పక్కా క్లారిటీతో కనిపిస్తున్నారు. ఇదంతా సరే, దీక్ష వేదిక నుంచి పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు ప్రణాళికలను వ్యూహాలను చెప్పకనే చెప్పారా? బీజేపీతో కలిసి నడవడంపై కూడా క్లారిటీ ఇచ్చారా? ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచనతో అడుగు ముందుకు వేస్తున్నారా? నిర్మాణాత్మక ప్రసంగంతో ఆకట్టుకుంటున్నారా? జన సైనికులు ఆయన నుంచి కోరుకుంటోంది ఇదేనా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ ఒకరోజు దీక్ష చేశారు. వైజాగ్లో సమస్య ఉంటే మంగళగిరిలో దీక్ష ఏంటని విమర్శిస్తే తాడేపల్లికి స్టీరియోఫోనిక్లో వినిపిస్తుందంటూ సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాల్సింది వైసీపీ అంటూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. 22 మంది ఎంపీలను 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది ఇందుక అంటూ వ్యూహాత్మకంగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సమస్య అంటూ సెంటిమెంట్ రాజేస్తూనే పార్లమెంట్లో ఎందుకు పోరాడటం లేదని వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఫ్యాన్ పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది కాదు అసలు సంగతి. పవన్ మాట్లాడిన మాటలు, ప్రసంగం కొనసాగించిన విధానం, ఎంచుకున్న అంశాలు, ప్రశ్నించిన తీరు, ఎక్కడా డైవర్ట్ కాని స్పీచ్, సూటిగా తాకే డైలాగులు ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. మునుపు కనిపించిన ఆవేశం పవన్ ప్రసంగంలో కనిపించలేదు. ఆవేశాన్ని హైదరాబాద్లోనే వదిలి ఆలోచనతో మంగళగిరిలో అడుగుపెట్టినట్లుగా కనిపించారు. సేనానిలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది. విషయం స్టార్ట్ చేయడం మాత్రమే తెలుసు, కంటిన్యూ చేయడం పవన్కు తెలియదన్న విమర్శలకు ఒక్క ప్రసంగంతో ఫుల్ స్టాప్ పెట్టారు. సినిమా ఎలా మొదలు పెట్టాలో, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉండాలో, క్లైమాక్స్ ఎంత పీక్స్లో ఉండాలో, ఎండ్ కార్డ్ ఎలా వేయాలో తనకు బాగా తెలుసు అన్నట్టుగా పవన్ కనిపించారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ సర్కారు తీరుపై ఒకే స్టాండ్ మీద కనిపించారు. ఆర్థిక మూలాలు దెబ్బతీసే లక్ష్యంతో ఇదంతా చేస్తున్నారని, పంతానికొస్తే ఏపీలో ఉచితంగా సినిమా వేస్తా అంటూ కొత్త సవాల్ విసిరారు. అప్పులుంటే అమ్మేస్తారా? ఏపీకి కూడా అప్పులున్నాయి, మరి దాన్ని ప్రైవేటీకరిస్తారా అంటూ సూటిగా సుత్తి లేకుండా తన మార్కు డైలాగులతో చిరునవ్వుతో ప్రశ్నలు సంధించారు. స్పీచ్ చూసిన సైనికులు పవన్లో అంతలో ఎంత మార్పని తెగ మురిసిపోతున్నారు. ఇక వైసీపీని టార్గెట్ చేస్తూనే బీజేపీతో తనకున్న అనుబంధం గురించి చెప్పేశారు. 2014 నాటి పాత ఎన్నికల చిత్రాన్ని మళ్లీ చూపించారు. 2024లో ఎలాంటి సినిమాతో రాబోతున్నారో టీజర్ లేకుండానే చెప్పేశారు. ఇది రాజకీయంగా మరో కొత్త చర్చకు దారితీసింది. పవన్ ప్రసంగం తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తన ప్రసంగంతో పవన్ చాలా హింట్స్ ఇచ్చారా? జనసేనాని మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారా? 2014 ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినట్లు? బీజేపీతో అనుబంధం మరింత స్ట్రాంగ్ కాబోతోందా? పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత జన సైనికుల రివ్యూస్ ఇదే. వైసీపీ మీద విమర్శలు చేస్తూనే తన భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో పవన్ చెప్పకనే చెప్పారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2014లో ఓట్లు చేలకూడదని, పోటీ చేయలేదని దీక్ష వేదిక నుంచి పవన్ అన్నారు. ఇక్కడితో ఆగారా అంటే 2024లో కొత్త ప్రభుత్వం బాధ్యత తమకు ఇవ్వండి అని కోరారు. గత ఎన్నికలు, రాబోయే ఎన్నికలకు లింక్ పెడుతూ పవన్ ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే అప్పటి పరిణామాలే ఇప్పుడు రిపీట్ చేద్దామని అనుకుంటున్నారా? ప్రతిపక్షాల ఓటు చేలకూడదని పదే పదే చెబుతున్నారా
చేస్తున్నారంటే కలిసి సాగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారా? 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ఏం చేయాలి? అందుకు తాను ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ అన్ని పార్టీలు కలిసిపోతాయా? టీజర్ వెనుక దాగున్న అసలు సినిమా కథేంటో తేల్చే పనిలో పడ్డాయి ఏపీలోని పొలిటికల్ పార్టీలు. అమరావతి విషయంలో అమిత్ షా అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్పారని, బీజేపీతో కలిసి నడవబోతున్నామని పవన్ చెప్పకనే చెప్పారు. ఈ మధ్య మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా రెండు పార్టీలు కనిపిస్తున్న కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప విభేదాలు కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా సరే, ఒకవేళ టీడీపీ వైపు పవన్ చూస్తే ఏం జరుగుతుందన్న చర్చ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో అన్నీ తానై చంద్రబాబు పొత్తును ముందుకు నడిపించారు. అటు బీజేపీ ఇటు జనసేనకు మీడియేటర్గా వ్యవహరించారు. కమలం పార్టీ పెద్దలను ఒప్పించడం, పవన్ను దగ్గరికి చేర్చుకోవడంలో కీ రోల్ ప్లే చేశారు. అప్పుడు చంద్రబాబు నెరవేర్చిన బాధ్యతను ఇప్పుడు పవన్ తీసుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. వైసీపీని ఎలాగైనా ఓడించాలన్న కసి పవన్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారనిపిస్తోంది. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టుగా వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారా? ఓట్లు చీలొద్దనే మాటలు, 2024లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు మాకివ్వండి అంటూ అభ్యర్థనలు, అందుకేనా అన్న చర్చ నడుస్తోంది. పవర్ స్టార్ కొత్త స్క్రిప్ట్ తయారు చేస్తున్నారా? స్క్రీన్ ప్లే రసవత్తరంగా సాగనుందా? మల్టీ స్టారర్ మూవీలో తాను ప్రధాన పాత్ర పోషించబోతున్నారా? ఏపీ పొలిటికల్ సీన్ కొత్త మలుపులు తిరగబోతోందా? సేనాని కొత్త చిత్రం సక్సెస్ అవుతుందా? షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పూర్తి కావాలి, అనుకున్న టైం ప్రకారం 2024లో రిలీజ్ కావాలి. అప్పటి వరకు ఇది రివ్యూలకు అందని పొలిటికల్ కథా చిత్రం అన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన క్షేత్రం కాశీ. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో దర్శనం అంటే భక్తులకు సవాల్గా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాశీ క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. నభూతో న భవిష్యతి అన్న రేంజ్లో అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఇప్పటికే ఎన్నో మార్పులు వచ్చాయి. ఇందులో భాగంగా కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ని 339 కోట్లతో నిర్మించారు. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కారిడార్ ప్రారంభమాంశం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఇక ఇదంతా ఎలా ఉన్నా కాశీలో ప్రధాని పర్యటిస్తున్న వేళ దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేబినెట్ మంత్రులు ఆలయాలను సందర్శించారు. టెంపుల్ రన్ వెనుక కూడా బీజేపీ వ్యూహముందా? ఆలయాల సందర్శన ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? 2024 ఎన్నికలకు కమలం పార్టీ గేమ్ స్టార్ట్ చేసిందా? ఆధ్యాత్మిక చింతన వెనుక రాజకీయ చింతన ఉందా? కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు కోసం మొత్తం 900 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తొలి దశలో 339 కోట్లతో పనులు పూర్తి చేశారు. వారణాసి ఎంపీగా ఈ మెగా కారిడార్కు 2019 మార్చి 8న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. 2020 ఫిబ్రవరిలో ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా అత్యాధునిక హంగులతో 24 కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. పాత భవనాలను తొలగిస్తున్న సమయంలో మొత్తంగా 43 పురాతన ఆలయాలను గుర్తించారు. వీటికి శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. ఇందులో గంగేశ్వర్ మహాదేవ్ ఆలయం, మనోకామేశ్వర్ మహాదేవ్ ఆలయం, జౌ వినాయక్ ఆలయం, శ్రీకుంభ మహాదేవ్ లాంటి ఆలయాలు ఉన్నాయి. వీటిని పరిరక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను మొత్తం 3 భాగాలుగా విభజించి 5000 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. మోడీ కాశీలో పర్యటిస్తున్న సమయంలోనే దేశంలోని వివిధ జ్యోతిర్లింగాలలో కేంద్ర మంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల బీజేపీ చీఫ్లు, కీలక నాయకులు పూజలు నిర్వహించారు. అమిత్ షా గుజరాత్ సోమనాథ్ ఆలయానికి, నిర్మలా సీతారామన్ శ్రీశైలం మల్లికార్జున దేవాలయానికి, జ్యోతిరాదిత్య సింధ్యా ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయానికి, అర్జున్ ముండా బైద్యనాథ్ ఆలయానికి, నారాయణ్ రాణే భీమశంకర్ ఆలయానికి, నితిన్ గడ్కరీ కృష్ణేశ్వర్ ఆలయానికి, పీయూష్ గోయల్ నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయానికి, భూపేంద్ర పటేల్ ద్వారకా నాగేశ్వర్ ఆలయానికి, సోము వీర్రాజు శ్రీకాళహస్తి ఆలయానికి, బండి సంజయ్ 1000 స్తంభాల గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదంతా ఎలా ఉన్నా ఒకే రోజు ఈ ఆలయాల సందర్శన వెనుక బీజేపీ ప్లాన్ ఏంటి? భక్తి భావానికి రాజకీయానికి లింక్ ఉందా అన్న చర్చ నడుస్తోంది. బీజేపీ ఆలయాల పర్యటన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 2024 ఎన్నికలకు బీజేపీ స్కెచ్ సిద్ధం చేసిందా? తన మార్కు గేమును బీజేపీ అప్పుడే స్టార్ట్ చేసేసిందా? రాజకీయ వర్గాల్లో ఈ పరిణామాలపై జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? బీజేపీ దూకుడు అందుకోవడం విపక్షాలకు సాధ్యమేనా?
బీజేపీ టెంపుల్ రన్ తరువాత ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఒక్కటి మాత్రం నిజం, రాజకీయ నాయకులు అడుగు తీసి అడుగు వేసినా, ఏదైనా ఆవిష్కరించినా దాని వెనుక ఖచ్చితంగా రాజకీయమే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ వ్యవహారం చూసినా అదే అనిపిస్తోంది. హిందుత్వ నినాదంతోనే ప్రతిసారి ఎన్నికలకు వెళుతుంటుంది. ఇప్పుడు అదే చేస్తోందనేది బీజేపీని నిశితంగా గమనిస్తున్న విపక్షాల ఆలోచన. మరో 2-3 నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో కారిడార్ ప్రారంభించడం, దీని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగడంలో కమలం పార్టీ సక్సెస్ అయింది. ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో యూజ్ అయ్యే అంశమే. దేశవ్యాప్తంగా ఇలా ఆలయాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం వెనుక ఆధ్యాత్మిక చింతనతో పాటు రాజకీయ చింతన కూడా ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక ఒక రకంగా చెప్పాలంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. బీజేపీ దూకుడును విపక్షాలు ఎలా డిఫెండ్ చేస్తాయన్న దాని మీదే రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందనేదే ఆధారపడి ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ లాంటి వారు హిందూయిజానికి హిందుత్వానికి మధ్య తేడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా అవి వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. హిందుత్వవాదులు అధికారం వెనుక పరిగెడతారని, అధికారమే వారికి పరమావధి అని, హిందువులు గాంధీలాగా సత్యాన్వేషణలో ఉంటారని, హిందుత్వవాదులకు సత్యంతో పనిలేదని అన్నారు. ఇలా రాబోయే రాజకీయం హిందుత్వం చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నాయన్నది రాహుల్ స్టేట్మెంట్తో అర్థమవుతోంది. మరి ఈ పరిణామాలపై సీనియర్ ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కాశీ హిందూయిజంకి, రోమ్ క్రిస్టియానిటీకి లాగో కాశీ హిందూయిజంకి ఒక ఇంపార్టెంట్ సెంటర్. అందువల్ల ఇవాళ మనం చూసేది ఏంటంటే బీజేపీ డెవలప్మెంట్ చేసింది చూపెడతా ఉత్తరప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో ఎంఫసిస్ ఇస్తుంది. దాంతోపాటు మేము ఎక్కడి నుంచి వచ్చామో మేము మర్చిపోలేదు అని అది కూడా ఎంఫసిస్ ఇస్తుంది. ఏమి జంకగా, ఏమి వరి అవ్వకుండా హిందూకి ఇలా హిందూయిజము టెంపుల్స్ ఇలా డెవలప్ చేస్తున్నాం, అయోధ్యలో ఇలా డెవలప్ చేసాం, కాశీలో చేస్తున్నాం, వేల సంవత్సరాలు బట్టి అలా ఉండిపోయింది అని స్పష్టంగా చెప్పి మెసేజ్ అనేది అన్ని వర్గాలకి ఇస్తాను. రాజకీయంలో మంచి చెడులు ఉండవు, రాజకీయం మాత్రమే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అండ్ పాలిటిక్స్ కూడా. ఎత్తులు వేయడం కాదు, పై ఎత్తులు ఎలా వేశారన్న దాని మీదే నాయకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. అయితే ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే రాజకీయం ముదురు పాకాన పడింది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తున్నారు, ఎవరు విజేతలుగా నిలుస్తారు అంటే వారి వ్యూహాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యూహం ఎలా ఉంటుంది, ఏ వ్యూహం విజయానికి చేరువ చేస్తుంది, ఏ వ్యూహం అధికార పీఠాన్ని అందిస్తుంది తెలుసుకోవాలంటే దేవాలయాల బాట పట్టాలన్నది మాత్రం క్లియర్ కట్.